ఏ ముహూర్తాన నందమూరి తారక రామారావు గారు ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు కానీ కొన్ని వేల ప్రాణాలు, కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయండి. ఆ క్యాన్సర్ వ్యాధిన పడకుండా చికిత్స చేసి చాలామందికి ఆ చికిత్స నుంచి నయమయ్యారు. సో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ బాధ్యతని నందమూరి బాలకృష్ణ గారు చేపట్టి చైర్మన్గా ఉండి ఎంతో బాధ్యతగా దీన్ని కొనసాగిస్తూ వచ్చారండి. దేశంలో ఎక్కడైనా సరే నలుమూల నుంచి రావడం, నేను రీసెంట్గానే ఆ హాస్పిటల్కి బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాను. సో నేను చూశాను అనమాట. ఒక్కొక్కరు గుజరాత్ నుంచి వస్తున్నారు, ఏకంగా అక్కడి నుంచి ఇక్కడ చాలా చోట్ల నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు. మొత్తం మీద అంటే ఈ హాస్పిటల్ స్పెషాలిటీ అంటే డబ్బులు తీసుకోరా అంటే తీసుకుంటారు. కాకపోతే చాలా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ అంటే ఒక సామాన్యులకి ఒక విధమైన జబ్బు వస్తే, ఒక సాధారణమైన జబ్బు వస్తేనే ఆపరేషన్స్ అని అవని ఇవని చెప్పేసి చాలా మొత్తంలో ఖర్చు అవుద్ది. అలాంటిది క్యాన్సర్ లాంటి మహమ్మారి అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు, లక్షల్లోనే ఖర్చు అవుద్ది. సో అటువంటి ఖర్చుని చాలా వరకు తగ్గించేసి పేదలకు అండగా ఉండేలాగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియో చేయడం గల టాపిక్ ఏంటంటే, ఈ హాస్పిటల్ని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఉంది కదా, సో రెండో బ్రాంచ్ కింద అమరావతిలో కూడా నిర్మించడం జరిగింది.